ప్రార్థన చేసుకుందామండి. కృపామయుడ పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామముకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అయా ఎన్నిక లేని వారం ప్రభువా. నాయన నీ అనంతకాల ప్రణాళికను బట్టి, నాయన నీ అపారమైన కృపను బట్టి మీరు మాకు ఉనికినిచ్చారు ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన మా నిమిత్తమై నిన్ను నీవు ప్రభా రెత్తునిగా చేసుకున్న నీ ప్రేమను తలుచుకొని ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ప్రభా నీ కృపాసనం దగ్గరికి ధైర్యంగా సమీపించడానికి, మీ శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా మీరు ఇచ్చినటువంటి నాయన నిర్భయమైన ప్రవేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. తండ్రి, మీరు మాతో మాట్లాడమని ఈ సమయమందు మీ యొక్క సహాయాన్ని వేడుకొంచున్నాం ప్రభా. మీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము, సజీవమైనది, బలమైనది, వాడిగలిగింది ప్రభా. మాట్లాడుచున్న నాతోనూ వినుచున్న ప్రభా నీ ప్రియులతోనూ మీరు మాట్లాడండి దేవా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు మాతో మాట్లాడుతూ ఉండగా ప్రభా శ్రద్ధగా వినటానికి, గ్రహించుకోవడానికి, నాయనా మీ వాక్యాన్ని స్వీకరించడానికి కృపను దయచేయండి. స్పష్టంగా మాట్లాడండి. వినుచున్న మా అందరికీ ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. మా ద్వారా నీ నామం గొప్ప చేయబడినట్టుగా సహాయం చేయండి ప్రభా. నాయన ప్రేయర్ లైన్ లో ఉండటానికి నాకు మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. ప్రభా జ్యోతి సిస్టర్ గారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. నాయన లక్ష్మీవారి సిస్టర్ గారి ద్వారా మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీ కుమార్తెను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. నీ చిత్తం ఏమైనదో మా అందరి జీవితాల్లో మీరు జరిగించి నీ నిత్యత్వం కొరకు మమ్మల్ని బహుగా సిద్ధపరచండి. మీరే మాతో మాట్లాడమని ప్రేయర్ లైన్ లో ఉంటున్న ప్రతి ఒక్క నీ కుమార్తెను బట్టి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తున్నాము ఈ అంచె దినాల్లో మనం ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తూ ఉన్నప్పుడు చదువుతామ్మా. నేను వాక్యం చదువుతాను ఒకసారి. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనము. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదికి గురి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయి వాటిని ఎలానో తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలవారు ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ దేవుడు మనకేం చెప్తున్నారంటే మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. లోకం యొక్క పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది. 21వ అధ్యాయము 10వ వచనం నుండి ప్రభు చెప్పుకుంటూ వస్తున్నారు. అంత్యకాలమందు రాజ్యం మీదికి రాజ్యము వస్తుందని, ఇంకా ఏమి జరగబోతున్నాయి, వీటన్నింటి విషయమై ప్రభు చెప్పుకుంటూ వచ్చి చివరికి 34వ వచనం చివరి లైన్ లో మనతో మాట్లాడుతూ ఉన్నారు. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మొదటిగా మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి, మనం అలర్ట్ గా ఉండాలి అనేది ప్రభు వారు చెప్తా ఉన్నారు. ఎలా అలర్ట్ గా ఉండాలి అనేది కూడా ఇక్కడ 36వ వచనంలో చెప్తా ఉన్నారు. 34వ వచనంలో మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అన్నారు. 36వ వచనంలో ఏమంటున్నారంటే మనం జాగ్రత్తగా ఉండటానికి ఏవి సహకరిస్తాయి, ఎలా ఉండగలుగుతాం అనేది ప్రభు చెప్తున్నారు. ఇక్కడ మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు, పై వచనంలోనేమో 36 నుంచి కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని, అంటే రాబోయే కీడంతటిని తప్పించుకోవాలన్నా, ప్రభు వారి ఎదుట నిలవబట్టుకు శక్తి కలిగిన వారమై ఉండాలి అన్నా, దేవుడు మనకిస్తున్నటువంటి పారామీటర్స్, లేదంటే దేవుడు మనకిస్తున్నటువంటి ఏం చెప్పుకోవచ్చు, యుద్ధోపకరణాలు లేదంటే సిద్ధపాటు ఆయుధాలు ఏంటి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆత్మ సంబంధమైన విషయాలు, మన మనస్సాక్షిని కాపాడుకునే విషయాల్లో మెలకువ కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు ఏ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ముందు మనము ప్రభు వచ్చే దినానికి అలర్ట్ గా ఉండాలి అంటే, సిద్ధపడాలి అంటే
ఒకటి, ఎడతెగని ప్రార్థనా జీవితం. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండవది, మెలకువగా ఉండాలి. మెలకువ అంటే ఏం జరుగుతున్నాయి, ఏది ప్రభు యొక్క వాక్యానుసారంగా జరిగించబడతా ఉంది లోకంలో, వీటన్నింటినీ తెలుసుకున్నప్పుడు మనల్ని మనం ప్రభు దగ్గర సిద్ధపరచుకుంటా ఉండాలి. అయితే లూకా సువార్తలోనే దేవుడు ఆ, ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నారు. 17వ అధ్యాయం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఈ రాకడ దినాల గురించి చెప్తూనే ఇద్దరు మనుషుల్ని హెచ్చరికగా, ఇల్లస్ట్రేటెడ్ గా దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మనందరికీ తెలిసిన విషయమేనండి. 26వ వచనం, 17వ అధ్యాయము 26వ వచనము, 32వ వచనము చదువుకుందాం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. లోతు 32వ భార్యను వచనం కూడా. జ్ఞాపకం చేసుకొనుడి, తన థ్యాంక్ ప్రాణం యూ సిస్టర్. రక్షించగనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. థ్యాంక్ యూ సిస్టర్. ఇద్దరు మనుషుల్ని దేవుడు మన దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఒకరేమో విశ్వాస జీవితంలో యోగ్యునిగా, నిందారహితునిగా, నీతిమంతునిగా దేవుని ఎదుట తన్ను తాను ప్రూవ్ చేసుకున్నాడు. దేవుని యొక్క కనుదృష్టికి యోగ్యుడిగా కనబడిన నోవహు భక్తుని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. రెండవది, ఎంతో కృపను, విస్తారమైన కృపను దేవుడిచ్చినప్పటికీ దేవుని చిత్తాన్ని నిలబెట్టుకోలేక తొలగిపోయిన లోతు భార్యను హెచ్చరికగా దేవుడిస్తున్నాడు. ఒకటేమో ప్రోత్సాహము, ఇంకొకరేమో హెచ్చరిక. ప్రోత్సాహకానికి ఏమో నోవహు భక్తుని దేవుని జ్ఞాపకం చేస్తున్నారు. హెచ్చరికగానేమో లోతు భార్యని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. నోవహు గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ చాలా విషయాలు చెప్పుకుంటా వచ్చారు. అయితే నోవహు గురించి దేవుడు జ్ఞాపకం చేసేది ఒకటి ఏంటంటే, నోవహు తాను సిద్ధపడి ఉన్నాడు. రెండవది, తన వారిని కాపాడుకోగలిగాడు. ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదు. తన ఇంటి వారందరినీ కూడా ప్రభు కొరకు కాపాడుకోగలిగాడు. ఇది మన ముందున్న టాస్క్. ఈ అంచె దినాల్లో ఒకటి, మనం సిద్ధపడాలి. ఇందాక మనం 34వ వచనంలో లూకాసు వార్తలు ఇందాక చదువుకున్నాం మనం. ఏమన్నారు? మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. రెండవది, మన వారి విషయమై. నోవహు ఎలాగైతే ఒక్కరిని కూడా జారిపోనీయలేదు, ఎలాగైతే తన వారందరినీ కాపాడుకున్నారు, తన వారిని కాపాడుకోవటం కోసం తన టైంని ఇన్వెస్ట్ చేసి ఓడను నిర్మించారు. అలాగే తన యొక్క మనీని, అంటే ఓడ నిర్మాణం కావాల్సినవన్నింటిని, ఏవైతే కావాలి, మనీ అనకూడదులేండి, సోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమకూర్చుకున్నారు. మూడవది ఏంటంటే, తన వారందరి కొరకు మరి తగినంతవంటి ఆహారాన్ని కూడా సిద్ధపరిచిన వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి తన వారిని కాపాడుకోవాలి అనే ఆశ కలిగి ఉండటం కాదు, దానికోసం ప్రయాసపడుతున్నాడు. తన శక్తిని ఉపయోగిస్తున్నాడు. ఓడ నిర్మాణానికి తన శక్తి కొలది, శక్తి వంచన లేకుండా పనిచేశారు. దేవుని దర్శనంతో పనిచేశారు. మూడవది, సమయాన్ని కూడా స్పెండ్ చేశారు. ఇది మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నది. ఈ రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, మనము దేవునితో జాగ్రత్తగా ఉండాలి అన్నా, మన వారిని ప్రభు కొరకు సంపాదించాలి అన్నా, మన టైంను ప్రభు దగ్గర స్పెండ్ చేయాలి. వారి గురించి ప్రార్థించాలి. వారి కొరకు ఒక దినాన్ని ఉపవాసం ఉండి కనిపెట్టాలి. ఒకసారి బలహీనపడినా ఇంకొకసారి ఆసక్తిగా ప్రోత్సహించుకుంటూ నోవహు వలె ఒక్కొక్క బిడ్డ గురించి ఒక్కొక్క రోజు ఉపవాసం ఉండడానికి మనం తీర్మానం చేసుకోవాలి. చేయగలిగినంత వరకు శక్తి వంచన లేకుండా 120 దినాలు ప్రకటన చేస్తూనే ఉన్నాడంట నోవహు. ఆ ఓడ నిర్మాణం చేస్తూనే ఉన్నాడంట నోవహు భక్తుడు. ఈ భక్తుడు మన జీవితానికి మాదిరి. మన శక్తి వంచన లేకుండా మన వారి నిమిత్తమై ఉపవాసం చేయగలమా? ఒక్కొక్క బిడ్డ గురించి ప్రార్థన చేయగలమా? వారితో కొంత టైంని స్పెండ్ చేయగలమా? మనం దగ్గరగా ఉండే వారి గురించి, వాళ్ళ బలాలు బలహీనతలు మనకు తెలుసు కాబట్టి వారి గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళ బలహీనతలు ఏవైతే ఉన్నాయో మనం ప్రార్థన చేద్దాం. వాటి మీద జయమే ప్రభువా వారికని. వారి బలాలు ఏవైతే ఉన్నాయో
దాన్ని బట్టి ప్రభు మహింపరచబడాలని ప్రార్థన చేద్దాం. శక్తి వంచన లేకుండా తన కుటుంబం కొరకు సిద్ధపాటు సిద్ధపాటు కలిగిన వానిగా నోవహు భక్తుడు దేవుని ఎదుట తన్ను తాను నిరూపించుకుంటూ ఉన్నాడు. రెండవ వ్యక్తి ఎవరు కనిపిస్తున్నారంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. చాలా బాధాకరమైన విషయం. దేవుని అద్భుతమైన ప్రణాళిక, దేవుని అద్భుతమైన మనుషులు, దేవదూతలు, దేవుడు ఎంత చేయగలడో అంత కృపను విస్తారంగా లోతు భార్య పట్ల దేవుడు కనపరిచారు. వాళ్ళు జాగు చేస్తుంటే వాళ్ళని బతిమాలుకుంటూ దేవదూతలు రండి రండి విడిచిపెట్టండి అని ఎంతగా దేవుడు ఎంత చేయగలరో అంత చేయించారనమాట. అంత చేసిన తర్వాత లోతు భార్య విషయం ధ్యానిస్తా ఉంటే అండి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. లోతు భార్య ఒక్క అడుగు కూడా వెనక్కేలా. ఎందుకు మరి లోతు భార్య అక్కడ ఉండిపోయింది అంటే ఆమె మనసు అక్కడే ఉంది. ఆమె మనసు అక్కడే ఉంది కాబట్టి తల తిప్పింది, అడుగు కూడా వేయలేదు, వెనుకకు తిరిగి చూచింది అంతే. దేవుడు ఏం చూస్తారంటే ద ఆసిలేషన్ ఆఫ్ ద హార్ట్, మన మనసు, మన ఆలోచన ఎలా ఉంది. అందుకే రోమాపత్రిక 12:1-2 వచనాల్లో ప్రభు అంటారు, మీరు మనస్సు మారి నూతన పరచబడటం వలన రూపాంతరం పొందుడి. మన హృదయం ఎట్లా ఉంది, మనం ఎలా తలుస్తా ఉన్నాం, ఒక పనిని పైకి చేయకపోయినా, ఒక మాటను పైకి అనకపోయినా, మనకు హాని చేసేవారు, మనల్ని తృణీకరించేవారు, మనల్ని దుఃఖపరిచేవారు, మనల్ని నెగ్లెక్ట్ చేసేవారు, వీరి పట్ల మనం ఏం తలస్తున్నాం, అది వాక్యానుసారంగా ఉందా లేదా. వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళటం, సరిచేసుకోవటం, నా మనసు నీ వాక్యానికి అంటి వెంబడించినట్టుగా సహాయం చేయము. దావీదు మహారాజు ప్రభువుతో ఆత్మ సంబంధమైన పోరాటం చేస్తాడు. ప్రభువా, నీ చిత్తానుసారంగా నడుచుటకు నాకు నేర్పుము, నీ యొక్క నిత్యానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము, నా ఆలోచనలు తెలుసుకొనుము, నా తలంపులను పరిశోధన చేయము, నా అంతరంగాన్ని శుద్ధి చేయము. బాహ్య సంబంధమైంది కాదు, దేవుడు ఏం చూస్తాడు అనేది దావీదు భక్తుడు ఎరిగి ఉన్నాడు. మన అంతరంగము, మన మనసు, మన తలంపులు, మన ఆలోచనలు చెరపట్టుకొని ప్రభుకు సమర్పించమని పౌలు భక్తుడు ఎఫెసీ పత్రికలో చెప్తాడు. ఆలోచనలలో దోషమున్నదా, మనమేంటి అనేది మనకే తెలుసు. దేవుడు ఇక్కడ చెప్తున్నారు, బహుమానం కొరకు సిద్ధపరచబడతా ఉన్నవారం మనం. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో బహుమానాల కొరకు సిద్ధపరచబడతా ఉన్నవారు. మిగతా వాళ్ళు మన సిచ్యుయేషన్స్ కాదు, మనం ఏ సర్కమ్స్టెన్సెస్ గుండా వెళ్తున్నాం అనేది కాదు. దేవుడు మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి బహుమానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ప్రభు సిద్ధపరిచిన వాటన్నింటినీ మన అవగాహన లోపం బట్టి కానీ, నిర్లక్ష్యాన్ని బట్టి కానీ మనం వాటిని మిస్ చేసుకోకూడదు అనేది దేవుడు పదే పదే స్పష్టంగా హెచ్చరిస్తా ఉన్నాడు. మత్తయి సువార్తలో ఇంకొక వాక్య భాగాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఈ యొక్క అంచెదినాల గురించి తన ప్రియులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శిష్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఎవరైనా చదవండి సిస్టర్. మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచటం మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక. యూదయలో ఉండువాడు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోటకు దిగకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకు పాలించు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వల్లని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ కొన్ని విషయాల్ని మనం చదువుకుంటా వస్తా ఉన్నాం, మనం చూస్తా ఉన్నాం.
కొన్ని ప్లేసెస్ గురించి, కొన్ని దేశాల గురించి, కొన్ని పరిస్థితుల గురించి చెప్పుకుంటా వస్తూ ఇది చేయకూడదు, ఇది చేయాలి అని చెప్పుకుంటా వస్తా ఉన్నారు. అయితే ఈ కాంటెక్స్ట్ దేవుని రాకడకు సంబంధం అయినప్పటికీ మనం స్పిరిచువల్ గా సాదృశ్యపూర్వకంగా కొన్ని మనము ధ్యానించుకుందాం. ఇక్కడ ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుస్తుంది. అంచు దినాల్లో మనందరికీ తెలుసు. 2వ పేతురు పత్రికలో కూడా దేవుడు హెచ్చరిస్తారు, దానియేలు గ్రంథంలో కూడా దేవుడు హెచ్చరిస్తారు. నాశనకరమైన హేయ వస్తువు దేవుని పరిశుద్ధ స్థలమందు నిలుస్తుంది. ఇటువంటి దినాలు వచ్చినప్పుడు ఒక విశ్వాసి ఎలా ఉండాలి, ఇటువంటి పరిస్థితులు సిద్ధపరచబడతా ఉన్నప్పుడు ఆయన ప్రణాళికలో ఉన్న మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాల్ని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు. ఒకటి, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను. యూదయ అనేది యెరూషలేం అనేది ఎత్తైన ప్రదేశము, యూదయ అనేది దిగువకుండే ప్రదేశం అన్నమాట. యూదయలో ఉండేవారు ఎక్కడ ఉండటం వారికి మంచిది అంటున్నారంటే ప్రభు, కొండలకు పారిపోవలెను. మనల్ని మనం ఆత్మ సంబంధంగా సాదృశ్యంగా పోల్చుకుందాం ఈ మాటల్ని. ఒక సేఫ్ జోన్ లో రక్షించబడి ఉన్నామా, ఈ అంచె దినాల్లో రక్షణ అనుభవం కలిగి ఉన్నామా, మంచి సంఘంలో కట్టబడి ఉన్నామా? ప్రభు ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ఎత్తైన స్థలానికి, ఉన్నతమైన మెట్టుకు వెళ్ళాలి. మనం ఉన్న స్థలంలోనే ఉండటం మట్టుకే కాదు ప్రభు యొక్క ఉద్దేశం. యూదయలో ఉన్నాము, ప్రభు రక్తంలో కడగబడి ఉన్నాము. మనకి ఇంకా ఎటువంటి అనుభవాల గుండా వెళ్ళాలి అనేది ప్రభు ఆశిస్తున్నారంటే, కొండలకు పారిపోవాలి, ఉన్నతమైన మెట్టుకి. అంతటితో కలిగిన దాంతో సంతృప్తి పడిపోకుండా నేను రక్షించబడ్డాను చాలు, నా పేరు జీవ గ్రంథంలో రాయబడ్డది చాలు కాదు. మనకి దేవుడు ఎవరినైతే కుటుంబంగా అప్పగించారో, ఎవరి మధ్య అయితే రక్త సంబంధికులుగా మనల్ని చేశారో, ఎవరి కుటుంబాలతో అయితే మనల్ని దగ్గరగా చేశారో, అంత మాత్రమే కాదు, ఏ సంఘంతో కట్టబడ్డాం, ఏ స్థలంలో మనం ఉంటున్నాం, ఏ మనుషుల్ని మనం ప్రతిరోజు సంధిస్తున్నాం, వీరందరి విషయమై కూడా మనం ప్రభు దగ్గర లెక్క ఒప్పచెప్పవలసిన వారమై ఉన్నాం. ఉన్నతమైన మెట్టుకు పోవాలి, వారందరి గురించి ప్రార్థించే వారంగా ఉండాలి, సమయాన్ని దేవుణ్ణి అడిగి పొందుకోవాలి, వారితో ఎలాగ నీ గురించి సంభాషించాలి, అందుకు కావలసిన జ్ఞానము, అనుకూల సమయం ఇవ్వమని, అటువంటి ఉన్నతమైన అనుభవాలు, కొండెక్కిన అనుభవాలు. అందుకే దావీదు మహారాజు అంటాడు, ప్రభు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎత్తుము అని చెప్పేసి అంటాడు. ఉన్న విశ్వాసంతో చాలా నిశ్చింతగా, ఏం పర్వాలేదు నేను పరలోకానికి వెళ్తాను కాదు, ప్రభు మనకు ఒక బాధ్యత అప్పగించారు, మనం ఉన్నతమైన మెట్టుకు, మహిమ నుండి అధిక మహిమలోనికి మనం రావాలి అని ప్రభు యొక్క ఉద్దేశం. యెషయా గ్రంథంలో చెప్తారు, మహిమ నుండి అధిక మహిమలోనికి, ఉన్న స్థాయి నుండి ఉన్నతమైన అనుభవాల్లోనికి, ఉన్న ఫలాన్ని సంపాదించుకున్న దాన్ని బట్టి మేలైన ఇంకా అనుభవాల ద్వారా మనం వెళ్ళాలి అనేది ప్రభు మనతో మాట్లాడుతున్నారు. రెండవది ఏం చూస్తున్నామంటే 17వ వచనంలో, మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకుపోవుటకు దిగకూడదు. హెబ్రీ పత్రికలో కూడా మనం చదువుతాము, తాను నిలుచుచున్నానని తలంచుకొని ప్రతివాడు తాను పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారు, మిద్దె అనేది ఉన్నతమైన స్థలం. నువ్వు అక్కడ ఉన్నావా, ఒక మెట్టు ఎదిగి ఉన్నావా, లేకుంటే 10 మెట్లు ఎదిగిన అనుభవాలతో, దేవుని యొక్క కృపావరాలతో, లేకుంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన అనుభవాలతో ఒక మెట్టు ఎదిగి ఉన్నావా, మరలా వెనుకకు చూడొద్దు, మరలా వెనుకకు దిగజారిన స్థితికి రావద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, మెలకువ కలిగి ఉండాలి. అది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. యోదయలా ఉంటేనేమో ఎదిగిన స్థితిలోనికి వెళ్ళాలి, మిద్దె మీద ఉన్నట్లయితే మరలా వెనుకకు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మూడవది, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. బట్టలు, ఇంకో బట్టలు అవసరం అవుతున్నాయి అంటే ఉన్నాయో మురికైతేనే కదండి. దేవుడు ఏం హెచ్చరిస్తున్నారంటే, మనకు దేవుడిచ్చిన రక్షణ అవసరము, కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. యెషయా గ్రంథంలో మనకిచ్చిన రక్షణ వస్త్రము ఎందుకు కాపాడుకోవాలి, ఎటువంటి వస్త్రాన్ని దేవుడు మనకిచ్చారు అనేది భక్తుడు తెలియచేస్తా ఉన్నారు, భక్తుని ద్వారా దేవుడు తెలియచేస్తా ఉన్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయాన్ని ఒకసారి చూస్తున్నా అండి. యెషయా గ్రంథము
66వ అధ్యాయము. క్షమించండి, 61వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదవండి సిస్టర్స్. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, రక్షణ వస్త్రం ఎలా ఉన్నదంట, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా, ఆభరణములతో అలంకరింపబడిన పెండ్లి కుమార్తె రీతిగా. ఎంతో ప్రశస్తమైంది దేవుడిచ్చిన రక్షణ వస్త్రము. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, పొలములో ఉన్నవాడు బట్టలు తీసుకోవడానికి ఇంటిలోనికి రాకూడదు అని చెప్పేసి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు చెప్తా ఉన్నారు. ఎందుకు రాకూడదు అంటే, వేరే వస్త్రాన్ని వెతుక్కునే స్థితిని కలిగి ఉండకూడదు. ఎప్పటికప్పుడు సొంత రక్షణను కాపాడుకోండి అని పౌలు భక్తుడు చెప్తాడు. రక్షణను కొనసాగించుకోవాలి. ఒకసారి రక్షణ పొందుకున్నాము, దానిని అనుదినము రక్షణను మనం కొనసాగించుకోవాలి. మన సొంత రక్షణ విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, మనకిచ్చిన రక్షణ వస్త్రం ఎలాంటిది, ఆభరణములతో అలంకరింపబడినది. అటువంటి వస్త్రం మరి దొరకదు. కాబట్టి మన రక్షణ వస్త్రాన్ని ఎన్నడూ కూడాని మనం పోగొట్టుకునే స్థితిని తెచ్చుకోకూడదు. ఒకవేళ పోగొట్టుకున్నాం అనుకోండి, మన పరిస్థితి ఏంటి? దేవుడు లవోదికీయ సంఘానికి రాస్తూ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఏమని చెప్తారంటే, ఉంటే వెచ్చగా అయినా ఉండు, లేదంటే చల్లగానైనా ఉండు. నులివెచ్చగా ఉన్నావు అనుకో, ఏం చేస్తామంటున్నారు, ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. అసలు ఈ మాట చదివితే నాకు భయం వచ్చేసింది. ఉమ్మి వేయటం అనేది అండి, ఎప్పుడైనా మనం ఉమ్మి వేసామనుకోండి, అసలు అటు చూడడానికి ఇష్టపడతామా? అయ్యో ఉమ్మి వేసేసానే అనే ఆలోచన ఒక నిమిషం బాధపడతామా? ఎంత అసహ్యం కలిగి ఉంటాం అంటే, అంత స్థితిలోకి వచ్చినప్పుడు దేవుడు విడిచిపెట్టేస్తాడు. మనకు దేవుడు ఎంతో ప్రేమించి ఆయన స్వరక్తం ఇచ్చి పరిశుద్ధమైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తము ద్వారా ఆయన మనల్ని విమోచించాడు. నిర్లక్ష్యంగా ఎంత మాత్రం ఉండటానికి వీల్లేదు. ఐహిక విచారం గాని, తిండి వలన గాని ఎంత మాత్రం మనం మత్తులమై ఉండటానికి లేదు. సొంత రక్షణ మనం కొనసాగించుకోవాల్సిన వారమై ఉన్నాము. సొంత రక్షణ గురించి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ సొంత రక్షణ వస్త్రాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ప్రభు అంటున్నారు, అది అలంకరించబడిన వస్త్రము, అది ఆ పెండ్లి కుమారుని కొరకు సిద్ధపరచబడిన శృంగారమైన బాగా వంటి వస్త్రము. అటువంటి ప్రశస్త వస్త్రాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్లయితే, అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, అయ్యో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగ తప్పించుకుందాము? జీవము కలిగిన దేవుని చేతుల పట్ట బహుభయంకరం, ఉమ్మివేయబడుట ఇక ఎన్నడూ దేవుడు బాధపడ్డు విడిచిపెట్టినందుకు. కాబట్టి మన వస్త్రం విషయమై మనం జాగ్రత్త కలిగి ఉందాం. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తా ఉన్నారంటే, ప్రభు ఏమని చెప్తున్నా అంటే, గర్భిణులకు పాలిచ్చు అయ్యో ఆ వారికి దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. థ్యాంక్ యూ సిస్టర్. గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ. ఎవరు గర్భిణులు? రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నా, వారి రక్షణ పొందలా అంటే వారిని కనలా మనం. అసలు దేవుడు ఏం చెప్తారు అంటే, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. చదవండి సిస్టర్. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం. జీవము గల దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమానిని చేత పంపబడిన లైన్ కూడా చదవండి సిస్టర్. లైన్ సారీ, 3వ వచనం. వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చురి కానీ కనుటకు శక్తి చాలదు. జీవం గల
చూడండి ఈ పరిస్థితి ఎంత దారుణమో. తల్లులమైన అనుభవం ఉన్న మనందరికీ తెలుసు. పిల్లలు పుట్టవచ్చురు కానీ కనుటకు శక్తి చాలదు. అసలు పురిటి బాధ అనేది ఎంతో బాధకరం. మనం అంటే ఆత్మల విషయం ప్రార్థిస్తున్నాము, యోగ్యులుగా ఉంటున్నారు, కానీ కనిన స్థితిలోకి రాలేదు. అది అసలు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రార్థిస్తున్నాము, రక్షణకు దగ్గరగా ఉన్నట్టే ఉంటున్నారు, అంత యోగ్యంగా ఉంటున్నారు, కానీ రక్షించబడ్డారా అంటే రక్షించబడ్డాము అని చెప్పే అనుభవంలో లేరనుకోండి. అసలు పిల్లలు పుట్టవచ్చురు కానీ కనుటకు శక్తి లేదు. ఎవరి దగ్గర ఉంది ప్రాబ్లము? మనమే. రక్షించబడిన మనమే గర్భం ధరించాం, అనేక ఆత్మల గురించి ప్రార్థిస్తున్నాం, కానీ వారి పరిపూర్ణంగా ప్రభువులోకి వచ్చేంతగా భారం తీసుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే, ఒకవేళ ప్రభు యొక్క అంచె దినాలు వచ్చేసాయి, ప్రభు సంఘం ఎత్తబడే దినం వచ్చింది, మనం అందరినీ సిద్ధపరిచాం, కానీ వారికి రక్షణ అనుభవం లేదు. సో ఇక వారు మనతో రారు, ఇంకా వారికి ప్రయోజనం లేదు. మనం నేర్పించిన కంటత వాక్యాలు, మనం నామకార్థంగా చేయించినవి ఏవి కూడా ప్రయోజనం కాదనుకోండి. చాలా సార్లు అండి సండే స్కూల్ చిన్నప్పుడు నేను సండే స్కూల్ పరిచర్యలో నడిపించాను. యవన బిడ్డల్ని నేను సండే స్కూల్ నడిపించాక వాళ్ళు కాలేజెస్ కు వెళ్ళాక వాళ్ళు లోకానుసారంగా జీవిస్తున్నప్పుడు నాకు ఎంతో బాధ అనిపించేది. ప్రభా, నేను సండే స్కూల్లో ఎన్నో గంటల వాక్యాలు నేర్పించే పాటలు, యాక్షన్స్, స్కిట్స్, ఇవేం వీళ్ళకి ప్రయోజనకరం కాలేదా అని నాకు బహు బాధగా ఉండేది రక్షించబడిన దినాల్లో అన్నమాట. ఇదే ప్రసవ వేదన అన్నమాట. కనుటకు శక్తి లేకపోయినప్పుడు మనకు ఫలం కూడా ఉండదు. వారి కోసం ప్రార్థించి మనం వారి కోసం ప్రయాసపడి విబిఎస్ చెప్పి సండే స్కూల్స్ చేసి వారిని తగినంతగా మనం భారం వహించాలి, ప్రసవ వేదన పడాలి. వారు రక్షణలోకి వచ్చే వరకు, ప్రభు చేత వారు స్థిరంగా నిలబడే వరకు భారం కలిగి ప్రార్థించాలి. ఏదో ప్రార్థించా అయిపోయా, ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం కాదు. పిల్లలు కనుటకు వచ్చారు, వారు ప్రసవ వేదన వచ్చింది, కానీ కనబడకపోతే మన ప్రార్థన వల్ల ప్రయోజనం ఏముంది? మనం పడ్డ ప్రయాస, మనం నడిపించిన సండే స్కూల్స్, వీటి వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? మనం నడిపించిన యూత్ మీటింగ్స్, మనం నడిపించిన స్త్రీల గ్యాదరింగ్స్, ప్రయోజనం ఏముంది వారి ప్రభువులకు పరిపూర్ణంగా రాకపోతే? కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా అంటే, గర్భిణులకు శ్రమ అది బాధాకరమైన విషయం. ఒక విశ్వాసి ప్రార్థించి ఆ మనిషిని ప్రభు కొరకు సంపూర్ణంగా రక్షణలోనికి తీసుకురాలేకపోయినట్లయితే మనం వారి గురించి జాగ్రత్త పడదామండి. ఎవరి గురించి అయితే దేవుడు మనకు భారం ఇస్తున్నారు, మనం భారం తీసుకోవటం కాదు, కొన్ని ఆత్మల్ని దేవుడు మనకి ఇస్తున్నారు, వారిని కనే బాధ్యత మనదే. కనటానికి శక్తి చాలలేదంటే ఆ శక్తిని పొందుకోమని ప్రభువే చెప్తున్నారు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు మీరు శక్తి గలవారు ఆయన్ని ఎదుర్కోవాలి అంటే ఏం చేయాలి? నిలకడగా మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఇది మనం చేయాల్సింది. ఏ ఆత్మల గురించి దేవుడు మనకు భారం ఇచ్చారు, ఎవరిని దేవుడు మనకు అప్పగించారు, వారు ప్రభువులోకి పరిపూర్ణమైన గ్రహింపులోకి వచ్చే వరకు మనం గర్భం ధరించిన వారి గురించి ప్రార్థిద్దాం. రెండవది ఇంకేం చెప్తున్నా అంటే, పాలిచ్చు వారికి శ్రమ. పాలిచ్చే వారికి శ్రమ. పాలివ్వటం అంటే ఏంటి? పుట్టారు, ఎదిగిన స్థితిలో లేరు. పుట్టారు, ఎదిగిన స్థితిలో లేరన్నమాట. పుట్టారు, నడుస్తున్నారు, పదే పదే పడిపోతున్నారు. పాలిచ్చే దశలో ఉండటం కాదు, వారి పరిపూర్ణతలోకి వచ్చే వరకు వారి గురించి ప్రార్థించాల్సిన బాధ్యత విశ్వాసిగా, ఎదిగిన విశ్వాసిగా, దేవుని గొప్ప ప్రణాళికలో ఉన్న విశ్వాసిగా మన బాధ్యత అన్నమాట. ఎవరినైతే ప్రభువులో మనం ప్రార్థన ద్వారా సంపాదించుకున్నామో, ఎవరి రక్షణకు మనల్ని దేవుడు సాధనంగా వాడుకొని ఉన్నారు, వారు చక్కగా నడిచే వరకు, పడిపోకుండా చక్కగా నడిచే వరకు వారి గురించి బాధ్యత తీసుకోవాలి. లేకపోతే పాలిచ్చే వారికి శ్రమ, పాలిచ్చే అనుభవం వలన వారు మరి ఆహారం తినాల్సిన వయసులో, ప్రభు హెబ్రీ పత్రికలో పౌలు భక్తుని ద్వారా రాయిస్తారు, మీరు వయసు రీత్యా చూస్తే ఇంకా గొప్ప విషయాల గురించి నేర్చుకోవాల్సి ఉన్నారు, మీరు ఆహారం తినాల్సిన వయసులో ఇంకా పాలే తాగుతున్నారు. చాలా అది ఇబ్బందికరమైన పరిస్థితి కదండి. వయసు ఏమో పెద్దది, వారు ఉంటున్న స్థాయి ఏమో చిన్నది. వీటి విషయమై కూడా ప్రార్థన భారం కలిగి ఉండమని అంచె దినాల్లో ప్రభు చెప్తున్నారు. యూదయ ఇంటి ఇవన్నీ మొదటేమో దేవుడు మనం ఎలాగా, మీ విషయమై మీరు ఎలా జాగ్రత్త కలిగి ఉండాలో చెప్పారు. మిగతా విషయాల్లో దేవుడు ఏం చెప్తున్నారంటే, మనం గర్భం ధరించిన ఆత్మలు
ప్రభువులో జన్మించే వరకు భారం తీసుకోవాలి. జన్మించిన ఆత్మలు ప్రభువులు స్థిరపడే వరకు, పాలిచ్చే స్థితిలో ఉన్న వారిని మనం స్థిరపరిచే వరకు కూడాని బాధ్యత తీసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకొక మాట చెప్పి ముగించుకుందామండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, చలికాలం అందైనను విశ్రాంతి దినం అందైనను మహాశ్రమ కలగకుండా ప్రార్థించండి అని చెప్తున్నారు. చలికాలం వద్దు మన జీవితాల్లో, విశ్వాస జీవితంలో చలికాలం వద్దు. నేను రాబోయే దినాల గురించి కాదండి, మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే సాదృశ్యంగా తీసుకుంటున్నాం ఈ పదాలను. విశ్వాస జీవితంలో ఏముండకూడదంటే చలికాలం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు చలికాలము? చలికాలం ఎలా ఉంటదంటే బద్ధకంగా ఉంటది. విశ్వాసి బద్ధకంగా ఉండకూడదు. యెషయా గ్రంథంలో ప్రభు చెప్తారు, సుఖాసక్తి గల స్త్రీలారా, నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా మీకు శ్రమ అంటాడు. ప్రభు దేవుడు మనల్ని ఏం హెచ్చిస్తున్నారు అంటే, సుఖాశక్తితో మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన భారము, మనం చేయవలసిన పనిని మనం పక్కన పెట్టేసే వారంగా, నిర్లక్ష్య పెట్టే వారంగా, అనాలోచితంగా చేసే వారంగా ఉండకూడదు. ప్రభు ఉద్దేశం ఎలా ఉంటదంటే, బద్ధకంగా పని చేయవారు కాదు, శ్రద్ధగా పని చేయవారు ఐశ్వర్యవంతులు అవుతారని సామెతల గ్రంథంలో ఉంది. కాబట్టి బద్ధకం అనేది విశ్వాస జీవితంలో ఉండకూడదు అనేది దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ఆత్మల సంపాదన విషయంలో మనం మాట్లాడుకుంటా ఉన్నాం. బద్ధకం అనేది ఏంటి? బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడు అవుతాడు. మన ఆత్మల్ని, దేవుడిచ్చిన వారిని, లేకుంటే ప్రార్థనా భారాన్ని, విశ్వాస జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని అన్నింటిని మనం నిర్లక్ష్య పెడతాం, బద్ధకంగా ఉంటాం. కాబట్టి మన విశ్వాస జీవితంలో చలికాలపు అనుభవాలు లేకుండా చేయమని ప్రార్థన చేద్దాం. తిమోతి పత్రికలో పౌలు భక్తుడు కూడా చెప్తారు ఏమనంటే, సుఖభోగముల యందు మనసు ఉంచినది బ్రతికి ఉండి చచ్చిందై ఉంటది అని చెప్పేసి. బ్రతికిన వారమే, రక్షించబడిన వారమే చచ్చిన వారితో సమానం. అంటే ఫలము లేదు, సుఖభోగములు ఎందు మనము మనసు ఉంచకుండా పరిస్థితుల్ని బట్టి కానీ, మరి ఏ విధంగా కానీ, ఒకవేళ మనకు దేవుడిచ్చిన ఉద్దేశాల నుంచి అపవాది డైవర్ట్ చేస్తున్నాడా అనేది గమనించుకుంటూ మెలకు కలిగి మన విశ్వాస జీవితంలో చలికాలపు అనుభవం, బద్ధకంగా పనిచేసే అనుభవం లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, విశ్రాంతి దినమందు సంభవింపకుండా ప్రార్థించుడి. విశ్రాంతి దినము ఎందుకు ఉండకూడదు? రాకడ విశ్రాంతి దినం ఉండొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. ఎందుకని? రాకడ ప్రభువు వచ్చినప్పుడు ఆయన కొరకు సిద్ధపరచబడిన వారంతా కూడా ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. ఆ విడవబడే వారిలో సేవకులు ఉంటారేమో, ఆ విడవబడే వారిలో మన ఆప్తులు ఉంటారేమో. విశ్రాంతి దినమున విశ్వాసులందరూ గ్యాదర్ అయ్యే చర్చి ఆరాధనలో ఒకవేళ ప్రభు వస్తే కొందరే ఎత్తబడతారేమో, మన వారిని మనం పోగొట్టుకుంటామేమో. ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభు సహాయం చేయండి. విశ్రాంతి దినమున మేము కూడినప్పుడు అందరము నిన్ను ఎదుర్కోవాలి. నా ఇంటి వారందరూ నోవహు కుటుంబాలు సిద్ధపరచబడాలి. నేను ఎవరి మధ్య అయితే పరిచర్య చేస్తున్నానో, నాకు నీవిచ్చిన వారిని నేను ఎవరిని పోగొట్టుకోలేదని యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రితో చెప్తారు యేసు ప్రభు వారు. నీవు నాకు ఇచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదు అంటాడు. ఒక్క అపవాది సంబంధి అయిన యూద తప్ప ఎవరిని పోగొట్టుకోలేదు ఆయన. కాబట్టి మనము కూడా అటువంటి భారం కలిగి ఉందాం. ప్రభువా, మా సేవకులు వాళ్ళలో ఏమైనా సరిచేయబడాల్సి ఉన్నవి అని మన గ్రహింపుకు వస్తున్నప్పుడు అపవాది తావీయకుండా ఉందాం. వారి గురించి కూడా భారం కలిగి ఉందాం. ఎవరైనా మనల్ని నడిపించిన సేవకులు, లేదంటే మన మధ్య పరిచర్య చేస్తున్న మన పాస్టర్స్, మన బోధకులు, లేకుంటే మనల్ని రక్షణలో నడిపించిన వారు, లేకపోతే సంఘంలో మాదిరికరంగా నాయకులుగా ఉన్నవారు, ఏవైనా లోపాలు ఉన్నప్పుడు రక్షించబడిన వ్యక్తిగా, దేవుని కుటుంబ సభ్యురాలిగా మన బాధ్యత ఏంటంటే మనం ప్రార్థన చేయాలి. వారి విషయాన్ని ఇంకొకరితో పంచుకోవటం కాదు, వారు ఆ లోపం విషయమై జయము కలిగేంత వరకు మన బాధ్యత అది. మనం ఒకటి గమనించాం వారి జీవితంలో అంటే, ఎందుకు మన గమనానికి దేవుడు తెచ్చాడు అంటే, మన బిడ్డల విషయమై మనం ఎట్లాగ భారం తీసుకుంటామో మన సేవకుల విషయం కూడా అలాగే భారం తీసుకొని ప్రార్థన చేద్దాం. ఈ అన్ని విషయాల్లో మనము యోగ్యంగా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి మనం మెలకువగలిగి దేవుని ఎదుట నిలవబడడానికి ప్రయత్నం చేద్దాం.
ఇంకొకసారి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. యోదయలో ఉన్న మనము ఎత్తైన స్థాయికి ఎదగాలి. మిద్దె మీద ఉన్న మనము దిగజారిన స్థితిలోనికి, విశ్వాస జీవితంలో మరలా వెనుకకు జారిన స్థితిలోకి రాకూడదు. పొలములో ఉండిన మనము మన రక్షణ వస్త్రం, పొలం అనేది మనం పరిచర్య చేస్తున్న ఆ యొక్క ఫీల్డ్ కి మనం మనం ఉన్నటువంటి సంఘానికి, మన కుటుంబానికి సంబంధించింది. కాబట్టి మనం ఎక్కడైతే ఉన్నామో వారి మధ్య మనం మన రక్షణ విషయంలో జాగ్రత్త కలిగి ఉందాం. మనల్ని చూసిన వారు ఆత్మలో వర్ధిల్లునట్లుగా మన రక్షణ, సొంత రక్షణని కాచుకుంటూ ఉందాం. అంతేకాకుండా ఇంకా ప్రభు ఏం చెప్తున్నారు? గర్భిణీ స్థితిలో ఉన్న మనము పిల్లల్ని కనటానికి తగినంతగా ప్రార్థనా భారాన్ని కలిగి ఉందాం. పాలిచ్చే స్థితిలో ఉన్న మనము వారు ఆత్మలో చక్కగా నిలిచే స్థితిలోకి వచ్చేంతగా కొత్తగా రక్షించిన పడిన వారి గురించి భారం కలిగి ఉందాం. అలాగే చలికాలపు అనుభవాలు నా విశ్వాస జీవితంలో రానివద్దు ప్రభు అని దేవునికి అప్పగించుకుందాం. విశ్రాంతి దినాన బలహీనులైన సేవకులు, బలహీనులైన విశ్వాసులు ఎవరైనా మన దృష్టికి దేవుడు తీసుకుని వచ్చినప్పుడు వారి గురించి భారం కలిగి ప్రార్థన చేద్దాం. మొదటిగా మీ విషయమై మీరు జాగ్రత్త పడాలి. రెండవదిగా శక్తి కలిగిన వారమై ఆయన ఎదుట నిలబడాలంటే నిలకడగలిగిన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తూ ఉండగా ఆయన కృపకు మనల్ని అప్పగించుకుంటూ, సరిచేసుకుంటూ, మన ఆత్మను, మనస్సును, ఆలోచనను నిందారహితంగా కాపాడుకుంటూ, నోవహు వలె యోగ్యమైన మంచి పోరాటం పోరాడుతూ, లోతు భార్య వంటి వెనుకటి మనసు రానియకుండా మెలకు కలిగిన వారమై ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడ్డకు దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్.